తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజల చేత ఎన్నికైన సర్పంచులు స్వతంత్రంగా వ్యవహరించేందుకు వీలు లేకపోవడం బాధాకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో దళితుల హక్కుల పోరాట సమితి జిల్లా నిర్మాణ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురళి మాట్లాడుతూ దళితులు వారి హక్కులను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఇంకా కొనసాగడం సమంజసం కాదన్నారు. చెల్లకూరు మండల పరిధిలో నక్కల కండ్రిక వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని దళితులకు పంపిణీ చేసినందుకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దళితులపై అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి పంటలను ధ్వంసం చేయడాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి నాయకులు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా నిర్మాణ సమావేశం ఇక్కడ జరుగుతూ ఉంది. ఫిబ్రవరి మార్చి మాసంలో జిల్లా మహాసభ కూడా తిరుపతి పట్టణంలో నిర్వహించాలని చెప్పేసి ఈవేళ కుల వివక్షత జిల్లాలోనూ రాష్ట్రంలోనూ మితిమీరిపోతూ ఉంది. ఈరోజు ఎన్నికైనటువంటి సర్పంచులు, ఈ తిరుపతి జిల్లాలో ఎన్నికైనటువంటి రిజర్వేషన్ ద్వారా ఎన్నికైనటువంటి సర్పంచులు ఈవేళ కనీసం వాళ్ళు చెక్కులో సంతకం పెట్టేటువంటి అవకాశాలు కూడా కలగలేనటువంటి పరిస్థితి ఈవేళ జిల్లాలో ఉన్నది. దీనికి ఉదాహరణకే ఇక్కడ నక్కల కాలం ఉంది పక్కనే, మీ గూడూరు పక్కన దాదాపు 64 ఎకరాల భూమి, సాగు భూమి నక్కల కాలనీకి సంబంధించినటువంటి ఎస్టీలకు, ఎస్సీలకు పంచడానికి ప్రభుత్వానికి ఏం అభ్యంతరం? వెంకటయ్య అనేసి ఇక్కడనే పక్కన ఉన్నాడు. అది ఆయనకు దాదాపు 2.5-3 ఎకరాల భూమి సాగు చేసుకొని ఆయనకు ఉన్నటువంటి పట్టాలు ఉంటే కూడా పక్కన అగ్రవర్ణాలు వచ్చి దానిపైన జొన్నలు లేకపోతే ఉన్నటువంటి రకరకాల సద్దులు అవన్నీ చల్లితే ఎక్కున్నటువంటి ఎంఆర్ఓ ఆదేశాలు ఇచ్చారు. దాన్ని మొత్తం పెరికేయండి, దున్నేయండి అంటే విఆర్ఓలు, ఆర్ఐలు అమ్ముడు పోయి ఆ భూమి జోలు పోల. పక్కనే ఉన్నటువంటి వెంకటగిరిలో దాదాపు 1000 ఎకరాల భూమి మొత్తం కూడా ఈవేళ దళితులకు చెందాల్సినటువంటి భూమిని మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్నది. ఈరోజు జగనన్న కాలనీలు ఇచ్చారు. ఈ తిరుపతి జిల్లాలో దాదాపు వేలాది పట్టాలు ఇచ్చారు. ఇచ్చినటువంటి ప్రతి పట్టాను ఈవేళ ఎస్టీలకు సంబంధించిన భూములు, ఎస్సీలకు సంబంధించిన భూములు, అది కుల వివక్షత కాదా? దాని తర్వాత కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి ఎలాంటి రక్షణ, ఎలాంటి వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇన్ని అప్పులు చేసి పరిపాలన చేస్తుంటే ఇంకా వీళ్ళకి ఏ విధంగా వీళ్ళకి పేద ప్రజలను ఆదుకుంటారు? అంటే ఊరక మాటల్లోనే ఎన్నికలు వచ్చినప్పుడు మేము ఆ స్కీములు పెడతాం, ఆ పథకాలు పెడతాం, ఈ పథకాలు పెడతాం అని చెప్పి అప్పుడు అంటే ఒక అర్థం పర్థం లేని హామీలు. దేశాన్ని 55 ఏళ్లు పాలించిన నెహ్రూ, గాంధీ కుటుంబమే రాజ్యాంగాన్ని అత్యధికంగా దుర్వినియోగం చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తొలి ప్రధాని నెహ్రూ స్వయంగా రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయన బాటలోనే తనయ ఇందిరాగాంధీ నడిచారని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ల సందర్భంగా లోక్సభలో చర్చకు ప్రధాని మోదీ ఆసక్తికర సంభాషణ చేశారు. అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగకర్తలు అద్భుత రాజ్యాంగాన్ని రూపొందించారని, దాన్ని నెహ్రూ, గాంధీ కుటుంబం ఇష్టం వచ్చినట్లు మార్చేస్తుందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం అడ్డొస్తే మార్చేద్దామని స్వయంగా నెహ్రూ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారని ప్రస్తావించారు. రాజ్యాంగాన్ని ఎడాపెడా మార్చే సాంప్రదాయానికి తొలి ప్రధానిగా నెహ్రూ తీశారని, అదే బాటలో ఇందిరాగాంధీ నడిచారని అన్నారు. న్యాయ వ్యవస్థను తన చెప్పు చేతల్లోకి తెచ్చుకునే ప్రయత్నాల్లో భాగంగా వాటి రెక్కలు కత్తిరిస్తూ రాజ్యాంగ సవరణలు చేశారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ ప్రధాని అయినా ఆ కుటుంబం తీరులో మార్పేమీ రాలేదని స్పష్టం చేశారు. हमारे लिए ये बहुत ही गौरव का पल है। बड़े गर्व के साथ लोकतंत्र के उत्सव को मनाने का ये अवसर है। संविधान के 75 वर्ष की यात्रा, यादगार यात्रा और विश्व के सबसे महान और विशाल लोकतंत्र की यात्रा, इसके मूल में हमारे संविधान निर्माताओं की दीर्घदृष्टि, हमारे संविधान निर्माताओं का योगदान और जिसको लेकर के आज हम आगे बढ़ रहे हैं
ये 75 वर्ष पूर्ण होने पर एक उत्सव मनाने का पल है। मेरे लिए खुशी की बात है कि संसद भी इस उत्सव में शामिल होकर के अपनी भावनाओं को प्रकट कर रही है। मैं सभी माननीय सांसदों का आभार व्यक्त करता हूं कि जिन्होंने इस उत्सव के अंदर हिस्सा लिया। मैं उन सबका अभिनंदन करता हूं। రైతు ఆత్మహత్యల్లో ఏపీని మొదటి స్థానానికి తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని వివరించేసని దుయ్యబట్టారు. సూక్ష్మ సేద్యం, ఉచిత పోషకాలు, రాయితీల వంటి ప్రోత్సాహకాలను రైతులకు దూరం చేశారంటూ మండిపడ్డారు. దేశంలో రైతులపై తలసరి అప్పు 74,500 ఉంటే ఏపీలో 2,45,000 రూపాయల అప్పు ఉండడానికే జగనే కారణమని అన్నారు. జగన్కు రైతు అనే మాట ఉచ్చరించే అర్హత లేదని, వ్యవసాయ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయడానికి తాము సిద్ధమని, జగన్ సిద్ధమా అంటూ ప్రశ్నించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లో వ్యవసాయానికి, రైతాంగానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేశారని సోమిరెడ్డి పేర్కొన్నారు. పోరుబాటు అన్నారు. నేను ప్రశ్నిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి రైతు అనే పేరు ఉచ్చరించే అర్హత నీకుందా? నీ 5 years లో ఏం చేశావు? రైతుల్ని ఎక్కడికి తీసుకుపోయినావు? అక్కడ దేశంలో 3వ స్థానం ఆత్మహత్యలు. మొదటి 2 స్థానాలు ఏమిటి? మహారాష్ట్ర, కర్ణాటక. వాళ్ళ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఫస్ట్ ప్లేస్, ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్. కౌలు రైతులు సెకండ్ ప్లేస్, తమిళనాడు తర్వాత. తమిళనాడు మన రాష్ట్రం జనాభా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్. అది ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్ తీసుకుపోయినావు. అది నీ ఘనత. వ్యవసాయ శాఖని మూసేసావు, నీటిపారుదల శాఖని చంపేశావు. ఆ రెండు రైతు రిలేటెడ్, రైతులకు సంబంధించినవి. వ్యవసాయ శాఖలో ఏం చేశారు తమరు? నీరెళ్ళి పులివెందులకు పోయి, అయ్యా బిందు తుంపర్ల సేద్యం చంద్రబాబు నాయుడు ఎడ్డి చేశాడు, నేను ఎడ్డి చేశాను. సూక్ష్మ పోషక పదార్థాలు, మైక్రో న్యూట్రియంట్స్ ఆయన ఫ్రీగా ఇచ్చాడు, నేనేమి ఇచ్చాను. మెకనైజేషన్, యాంత్రీకరణ, ఒక స్ప్రేయర్ దగ్గర నుంచి, ఒక పట్ట నుంచి, రోటవేటర్ నుంచి, కల్టివేటర్ నుంచి, హార్వెస్టర్స్ దాకా ఆయనేమి ఇచ్చాడు, నేనేమి ఇచ్చాడు. ఒక్కసారి అడుగు, నీ పులివెందులు అడుగు, నీ కడపలో అడుగు. ఎవరేం చేస్తారని శాఖని మూసేసావు. మైక్రో ఇరిగేషన్ లేదు, మెకనైజేషన్ లేదు, మైక్రో న్యూట్రియంట్స్ లేదు. మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రీగా ఇచ్చాం, నువ్వు అన్ని మూసేసేసావు. ఆఖరణ రైతు ధాన్యం కొలిస్తే ఇప్పుడు 48 hours లో డబ్బులు ఇస్తున్నాం. అంతకుముందు మా గవర్నమెంట్ లో 1 week లో ఇచ్చేవాడు, ఇప్పుడు 48 hours. నువ్వు 5 నెలలు, 6 నెలలు. దేశంలో రైతు అప్పు 74,500 యావరేజ్ అప్పు ఉంటే ఏపీలో నీ టైంలో 2,45,000 అప్పు. 74,500 ఎక్కడ? 2,45,000 ఎక్కడ? దేశంలో ఎక్కడికి తీసుకుపోయినావు? ఇవన్నీ తమరు చేసిన పాపాలు. నేను ఒకటి అడుగుతున్నా, నీటిపారుదల శాఖ మేము 63,000 కోట్లు, 64,000 కోట్లు ఖర్చు పెట్టాం. నెక్స్ట్ 5 years పెరిగిన స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్, పెరిగిన ధరలతో తీసుకుంటే 80,000 కోట్లు చేయాలా? ఎంత చేసావు? 30,000 కోట్లు ఖర్చు పెట్టావు. ఎక్కడికి పోయింది ఇరిగేషన్ శాఖ? మూతపడిపోయింది, చంపేశావు. రైతు సమస్యల మీద పోరుబాటుకి పిలిచే హక్కు మీకుందా అని అడుగుతున్నా నేను. చెప్పకుండా మేము ఒక్క పట్టిసీమ లిఫ్ట్ వల్ల కొన్ని సంవత్సరాలు కరువు ప్రాంతాలకి నీళ్లు షిఫ్ట్ చేశాం. కృష్ణా వాటర్ని రాయలసీమకు తరలించాం. తమరి బ్రాండ్ ఏందో చెప్పండి. ఇరిగేషన్ లో తమరి బ్రాండ్ చెప్పండి. 2017-18 బిందు తుంపల సేద్యం మైక్రో ఇరిగేషన్ లో దేశంలో నంబర్ 1, మెకనైజేషన్ లో దేశంలో నంబర్ 1. తమరు పొజిషన్ ఏందో చెప్పండి. నేను ఒక్క మాట అడుగుతుండా జగన్మోహన్ రెడ్డి, 14-19 వ్యవసాయ శాఖలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కీమ్స్ ఎంత చేసావు నువ్వు? మేము ఎంత చేసాం? మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. ఆర్ యు రెడీ? జరిగే అభివృద్ధి. నిన్న స్వర్ణాంధ్ర సాధన 10 సూత్రాల్లో 4వ సూత్రం నీటి భద్రత, 5వ సూత్రం సాగులో అధునాతన సాంకేతికత, 8వ సూత్రం నాణ్యమైన ఉత్పత్తులు. రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి ఆ టెక్నాలజీ ఉత్పత్తుల బ్రాండింగ్ కల్పించి ప్రపంచ మార్కెట్ లో పోటీ పడేటట్టుగా చేయడం. నీటి భద్రత, 500 TMCని గోదావరి, పెన్నా, పనకచెర్ల తీసుకెళ్లేలాగా ప్రణాళిక. నదుల అనుసంధానం, సాగులో ఆధునిక సాంకేతికత, రైతును రాజుగా చేస్తాం. విలువల ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యతనిస్తాం. యాంత్రీకరణ, AI, డ్రోన్ సేద్యం తదితరుల విధానాలను అమలు చేస్తాం. ఇవన్నీ నిన్న 2047 దాని ప్రణాళికలో ఇంపార్టెన్స్ ఇచ్చాం రైతుల సమస్యలు. తమరు ఎప్పుడైనా అసలు వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ ఒక సమీక్ష చేసావా? రైతుల మధ్యకు వచ్చావా?
ఏం చేసేవో చెప్పమని చెప్పేసి అడుగుతున్నా. ఇది కరెక్ట్ కాదు. తమరు ప్యాలెస్ లో కూర్చొని గోల్డ్ గెలుకుంటా కూర్చొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆగ్రాన్ని అయితే ఒక్కటి చేసావు. ఆ రైతులు పండించిన ధాన్యం అక్రమంగా విదేశాలకి రేషన్ బియ్యం పేరుతో నువ్వు నీ ఏటూలు వాళ్ళ బియ్యంకులు అందరూ కలిసి విదేశాలకు ఎగుమతి చేసి కోట్ల రూపాయలు సంపాదించారు. అదొకటే నువ్వు తమరు చేసింది. అందుకని మీకు రైతుని గురించి మాట్లాడే అర్హత హక్కు నీకు లేదు అని చెప్పి నేను తెలియజేస్తాను. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో సింధు తల్లిదండ్రులతో కలిసి వెళ్లి వివాహానికి ఆహ్వానించారు. హైదరాబాద్కు చెందిన వెంకట దత్తసాయి అనే వ్యక్తితో పివి సింధు తన జీవితాన్ని పంచుకోనుంది. వీరిద్దరి వివాహం డిసెంబర్ 2న ఉదయ్పూర్లో జరగనుంది. ఈ వేడుకకు అతిరథ మహారాజులు హాజరు కానున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విజయవాడలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. విజయవాడలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట పవన్ నివాళి. భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రదాత అంటూ ప్రశంసలు. ఏపీకి చేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పరామర్శించలేదంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.